ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ బాబాయి గారు. రచన సుజాత వేల్పూరి గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ టీంతో డిన్నర్ ఉంది, రావడం లేట్ అవుతుంది. నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా, వర్క్ ఫ్రమ్ హోమా? పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటున్నట్టున్నాడు అజయ్. లివింగ్ రూంలోకి తెరలు తెరలుగా వ్యాపించింది వాసన. ఇంతింత పర్ఫ్యూమ్లు ఎందుకు గుప్పిస్తారో జనం. నిన్నటి సంఘటనే మెదులుతుంటే జవాబు వెంటనే ఇవ్వలేక ఆ అన్నాను అన్యమనస్కంగా. లిఫ్ట్లో కూడా అంతే. డబ్బా మొత్తం ఖాళీ చేసి వచ్చేస్తారు. మూసుకుపోయిన తలుపుల మధ్య కొలోనో మరోటో తల తిరిగిపోయేలా కమ్మేస్తూ. మన ఇష్టాలతో ప్రమేయం ఎవరికీ లేదా? అవతల వాళ్ళకి ఇష్టం లేకుండా అసలు. ల్యాప్టాప్ బ్యాగు, కారు తాళాలు అందుకుని ఏంటలా ఉన్నావు అన్నాడు కొంచెం నెమ్మదిగా. దానికోసమే ఎదురు చూస్తున్నట్లు గబుక్కున లేవబోయి ఆగిపోయాను. ఎందుకు చెప్పడం ఇదంతా? నాన్సెన్స్. ఏం లేదు, నీకు నైట్ షిఫ్ట్లు ఇంకా ఎన్నాళ్ళు? వింతగా చూశాడు. అదేం ప్రశ్న? తెలుసు కదా నీకు, ప్రోడక్ట్ రిలీజ్ అయ్యే వరకు తప్పదు. ఆ తర్వాత కూడా ఉంటూనే ఉంటాయి. ఇదేంటి సడన్గా అన్నాడు. ఏం లేదు, ఊరికే. గుటకలు మింగుతూ అక్కర్లేనివన్నీ సర్దుతూ చూపు తిప్పుకున్నా. ఏమైందిరా? దగ్గరకొస్తున్నాడు. ఏం లేదు, ఐఎమ్ ఆల్ రైట్. సాయంత్రం బయటకు వెళ్దాం అనిపించింది, అంతే. ఇంకొక నిమిషం అలా అనునయంగా మాట్లాడితే బర్స్ట్ అయ్యేలా ఉన్నాను. ఓకే, ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యి, లేదా రెస్ట్ తీసుకో. యు ఆర్ నాట్ లుకింగ్ ఓకే. ఈ వారం ఆగు, చిన్న వెకేషన్ తీసుకుందాం. ఫిట్ స్టెప్ కౌంట్ చూసుకుంటూ బయటకు నడిచాడు. తలుపేసి లోపలికెళ్ళి అద్దం ముందు నిలబడ్డాను. గట్టిగా అరవాలనిపించింది. ఒక పాజ్ తీసుకొని చెవులు మూసుకొని గట్టిగా అరిచాను. ఒక 15 సెకండ్ల పాటు మళ్ళీ అరిచాను. నాకే ఎందుకు? ఏం చెత్త ప్రశ్న. నాకు కాక ఎవరికి జరిగినా పర్లేదా? నాకు కాదు, పోనీ వసంతకో, అపర్ణకో, నేహాకో, కీర్తికో ఎవరికి జరిగినా వాళ్ళు నాలాగే ఫీల్ అవుతారుగా. ఎలా ఉన్నాడో ఆయన? దెబ్బ గట్టిగా తగిలుంటుందా? రితికకి ఏమర్థమైంది? నన్నేమీ అడగనే లేదు. వెళ్ళి చూస్తే ఏంటి చూసేది? పెంటగాడిదని. ఆయనేం చెప్పుంటాడు? పడ్డాననా? గోడ తగిలిందనా? చాలా అశాంతిగా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలనుంది. ఎవరినైనా బూతులు చెరగాలనుంది. టెర్రస్ ఎక్కి గట్టిగా, ఒరే అడ్డగాడిదలారా, ఆడది కనపడితే మీకు వేరే ఆలోచనలేం రావా? ఇంకా ఒకసారి ట్రై చేస్తే ఏం అనుకోవలసిందేనా అని పెద్దగా అరిస్తే, ఆ ముసలి చెయ్యి నడుం చుట్టూ పడబోతూ నా చెయ్యి పట్టుకొని ఆ మొహం క్లోజప్కి వచ్చేస్తుంటే ఎలా బిగుసుకుపోయానసలు. పూలు కోద్దామని మొక్క మీద చెయ్యి వేస్తే కొమ్మ చాటు నుండి పాము పడగ విసిరినట్టు సడన్గా ఏడుపొచ్చింది. చాలా నిస్సహాయంగా అనిపిస్తోంది. ఎవరి మీదో ఉక్రోషంగా ఉంది. ఆయన, అతడు, వాడు, ఆ వెధవ నాతో సెక్స్ కోరుకుంటూ ఇన్నాళ్ళు నన్ను కూతురు లాంటి దానివని. సెక్సీగా ఉన్నావు తెలుసా? కాంక్షతో నిండిన ఆ కళ్ళు, జారిపోయిన చెంపల మీద పాకిన నవ్వు, అంతకుముందు నాన్నలానో బాబాయిలానో కనపడిన ఆరోపం సడన్గా ఫ్రాంకెన్ స్టైన్లా మారి వికృతంగా మీదకొస్తున్నప్పుడు ఎలా తట్టుకున్నాను అసలు? మెదడులో హోరులా ఏదో చప్పుడు. టకటక కణతలు కొట్టుకుంటూ తలనొప్పి ఫట్మని మొదలైంది. వాష్ బేసిన్లోకి వాంతి తోసుకొచ్చింది. కొత్తగా ఆ ఫ్లాట్లోకి రాగానే పరిచయం పక్క ఫ్లాట్ రితిక ఫ్యామిలీతోనే. ఫ్యామిలీ కోసం ఉద్యోగం మానేసి ఇంట్లో హోమ్ మేకర్గా ఉండిపోయింది తను. మొదటిసారి వాళ్ళింటికెళ్ళినప్పుడు వీల్చైర్లో కూర్చున్న భార్యకి ఆయన తలదువ్వి జడేయడం చూశాను. ఆ తర్వాత ఎన్నోసార్లు చూసినా ఆ మొదటిసారి చూసినప్పటి ఫీలింగ్ అలాగే ఉంది.
ఆవిడికి ఆయన అలా కావలసినవి చేస్తుంటే గౌరవంగా ఉండేది ఇద్దరి మీద. నాతో ఇద్దరూ త్వరగా కలిసిపోయారు. ఈ పిల్ల అచ్చం మన గౌరీలాగే ఉంది కదూ శర్మ, ఆస్ట్రేలియాలో ఉండే కూతురు అని ఆవిడంటుంటే, నీకు అనిపించిందా అలా? అమ్మాయి రితిక, నీకు ఆడపడుచు పక్కింట్లోనే దొరికింది పో అనేవాడు. ఆ జుట్టు, ముక్కు పుడక, నవ్వు, సూపర్ ఫాస్ట్ మాటలు అచ్చం గౌరీని చూసినట్టే ఉంటుంది నాకు. ఎన్నోసార్లు ఆవిడ ఆ భావాన్ని ఆయనలో నాటడానికి ప్రయత్నించిందా? ఆంటీ అని నేను పిలిస్తే, పిన్ని అనో పెద్దమ్మ అనో అనవే, బాబాయ్ అను, ఆంటీ ఏమిటి సోంటి, అంకులు పెంకులును అని ఆ పిలుపులు మాన్పించింది. బాబాయి నేను కలిసి ఆడిన ఆవిడను చెస్లో ఓడించలేక చతికిలు పడిపోయేవాళ్ళం. మనసులో నా మీద సెక్స్ కోరిక పెట్టుకుని ఎంత వాత్సల్యంగా ప్రవర్తించాడసలు. ఆవిడ పోయినప్పుడు ఆయన చాలా కుంగిపోతాడనుకున్నాం నేను రితిక. అందరికంటే ముందు తేరుకుని అందరినీ ఊరడించాడు. ఆ తర్వాత ఆయన్ని ఎన్నోసార్లు అలా వెళ్దాం రమ్మని కారులో సిటీలో తిప్పి తీసుకొచ్చా. చాలాసార్లు చేతులు పట్టుకుని ఓదార్చాను. చేతులు పట్టుకుని వెచ్చని స్పర్శ ఫీల్ అయి ఉంటాడా? అమ్మా అమ్మా అంటూ మాట్లాడేవాడే అలా ఎలా ప్రవర్తించాలనిపించింది? ఎంత చులకన ఆడవాళ్ళంటే ఎవడు ప్రపోజ్ చేసినా రెడీగా ఉంటారనుకుంటారా? వాడు కోరిక ప్రకటించగానే రెడీ అనేస్తారనుకుంటారా? ఎంత బలుపు! ఆలోచిస్తున్న కొద్దీ రక్తం మరిగిపోతోంది. నిన్న ఆఫీస్ నుంచి వచ్చాక చూస్తే పాలు లేవు. సూపర్ మార్కెట్కి ఫోన్ చేస్తే అయిపోయాయి అన్నాడు. బ్లాక్ టీ తాగాలనుకున్నాను, కానీ ఫిల్టర్ కాఫీ పడితే తప్ప తలనొప్పి తగ్గేలా లేదు. 6:30 టైంలో వాళ్ళింటికి వెళ్ళాను. రితిక లేదన్నాడు ఆయన. గుడికి వెళ్ళిందట. ఒక కప్పు పాలు తీసుకుంటున్నా బాబాయ్ అంటూ ఫ్రిడ్జ్లోంచి పాలు తీస్తుంటే అన్నాడు, 2 కప్పులు ఇక్కడే కలిపేయి రాదు, పంచుకుని ఎంజాయ్ చేద్దాం. పంచుకుని ఎంజాయ్ చేద్దాం అనే మాటని ఏమాత్రం అనుమానించకుండా, సరే కలుపుతా ఉండండి అని కాఫీ కలిపి మైక్రోవేవ్లో పెట్టి చెంగుతో మొహం తుడుచుకున్నాను. చీర నీకు చాలా బాగుంటుంది మహి అన్నాడాయన. అమ్మ తల్లి అని తప్ప పేరుతో పిలవడం చాలా అరుదు. ఆయన ఏ శంక లేకుండా నవ్వు మొహం పెట్టి కాఫీ కప్పుల్లో పోశాను. తెచ్చి కొద్దిగా వంగి ఆయన ముందు ట్రే పెడుతుంటే అప్పుడన్నాడు, యూ లుక్ డ్యామ్ సెక్సీ అండ్ హాట్ ఇన్ శారీ. సడన్గా నెత్తిపై నుంచి ఏదో బండలాంటిది పడ్డట్టు అయ్యింది. ఏంటి? ఏమన్నాడు? ఏం విన్నానో అర్థం చేసుకోవడానికి ఒక్క క్షణం బుర్ర మొరాయించింది. చెవుల దగ్గరే ఆ మాటల్ని ఆపేద్దామని నాకు తెలియకుండానే బహుశా నా మెదడు ప్రయత్నించినట్టుంది. విస్మయంగా ఆయన వైపే చూశా. కరెక్టే విన్నానా అని. శర్మ బాబాయ్ ఏమీ తొట్రుపడకుండా నా వైపే చూస్తూ, అవును, చీర కట్టుకున్నప్పుడు చూపు తిప్పుకోలేను. నడుం దగ్గర అబ్బబ్బా పిచ్చెక్కుతుంది తెలుసా ఆ మడత చూస్తుంటే. అంతా సడన్గా ఖాళీ ఖాళీగా అయిపోతుందేంటి? ఏమంటున్నాడు? నన్నేనా? పూర్తిగా స్తంభించిపోతున్నాను. ఏం ఆలోచించాలో, ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావట్లేదు. బాబాయేనా అన్నది ఈ మాటలు? ఏమనాలిప్పుడు? వాట్ నెక్స్ట్? వెళ్ళిపోవాలా ఇక్కడి నుంచి? అక్కడ నుంచి బయటపడడానికి అడుగే ముందుకు పడట్లేదు. కాఫీ కప్పుల ట్రే టీపాయ్ మీదే ఉంది. సెన్సెస్ తెలుస్తున్న కొద్దీ విస్మయం, షాక్ ఒక్క క్షణంలోనే తీవ్ర ఆగ్రహంగా మారడం నాకే తెలిసింది. స్పృహ తెచ్చుకున్నాను. వాట్? అప్పటికీ ఆ మాటలన్నది బాబాయే అన్నది నమ్మలేకపోతున్నాను. ఇక గుద్దులాట దేనికన్నట్టు ఆయన తెగించేశాడు. అవును మహి, ఏం చేయను, మీ పిన్ని. ఇంకా పిన్నే అట. పనికి రాకుండా పోయి 20 ఏళ్ళయింది. అది మంచాన పడి 10 ఏళ్ళు. వెళ్ళిపోయింది కూడానా? దానికి చాకరీ చేయడంతోనే జీవితమంతా గడిచిపోయింది. మడి కట్టుకునే ఉన్నాను ఇన్నాళ్ళు. ఏమిటేమిటో చెప్తున్నాడు. తన ఘోటక బ్రహ్మచర్యం గురించి,
తను చేసిన మహాత్యాగం గురించి. చివరికి అతనన్న మాటతో నిర్ఘాంతపోయాను. ఇదేమీ బలవంతం కాదు, నువ్వు ఒప్పుకుంటే కాన్సెన్సువలే అవుతుంది. మీ ఆయన ఎలాగూ నైట్ షిఫ్టుల్లోనే గడిపేస్తున్నాడు. నీ బాధ నాకు మాత్రం తెలీదా? అక్కడి నుంచి బయటపడాలంటే ఆ టీపాయ్ దాటి రావాలి. దానికి ఇటువైపు ఆయన ఉండడంతో అడుగు ఎటు వేయాలో తెలియక మెరుపు వేగంతో ఆలోచిస్తూ, మరోవైపు దుఃఖపడుతూ, తీవ్రమైన షాక్తో కుర్చీ పక్కగా రాబోతూ అతను అన్న మాటతో ఆగిపోయాను. రాత్రివేళ నువ్వు గుర్తొస్తే నిద్ర పట్టదు. అసహ్యం సూదిలా పొటమరించింది. వీడు రాత్రివేళ నన్ను ఊహించుకుని, దేవుడా, చంపాలనిపిస్తోంది. అతడిని కాదు కాదు, వాడిని. బాబాయ్ ముసుగులో నాతో సెక్స్ ఊహించుకుంటున్న వీడిని ఎంత చులకన, ఎంత లేఖితనం. తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న ఒక అమ్మాయి తను సెక్స్కి ప్రపోజ్ చేయగానే ఒప్పుకుంటుందన్న ఆ కాన్ఫిడెన్స్, భయం లేనితనం. ముందిక్కడి నుంచి వెళ్ళాలి, తర్వాత చెప్తా వీడి సంగతి. మామూలుగా కాదు. ఏడుపు మాత్రం రావట్లేదు. ఎర్రగా మండిపోయే కోపం, అసహ్యం. విసురుగా టీపాయ్ దాటపోతుండగా లేచాడాయన. అంత వేగంగా కదులుతాడనుకోలేదు. నేను యువతలకి రావడానికి ముందే నాకు దగ్గరగా వచ్చేశాడు. వెనక్కి అడుగు తీసుకోబోయేసరికి గోడ తగిలింది వీపుకు. గుండె ఆగిపోయింది. చేతికందిన ఏదో డెకరేషన్ వస్తువులాగి అడ్డు పెడుతుండగానే ఆయన చప్పున నా చేయి పట్టుకున్నాడు. మెత్తని వానపాముని పట్టుకున్నట్టు, పెద్ద పెద్ద పొలుసుల పాము నా మీద ఎక్కినట్టు, పెంట కుప్పలో పడ్డట్టు, 1000 జలగలున్న మురుగు గుంటలో దిగినట్టు, గొంగళి పురుగుల గుంపు నా మీదకి దూకినట్టు, 100 రకాలుగా ఎన్నడూ కలగనంత అసహ్యంతో ఒళ్ళు జలధరించింది. నా అసహ్యాన్ని గ్రహించే స్థితిలో లేడాయన. రితిక ఇప్పుడే రాదు, మీ ఆయన ఎలాగూ నైట్ షిఫ్ట్. ఊహించని అతని ప్రవర్తనతో మతిపోయి ఉన్న నేను గట్టిగా అరిచాను. నేనంతగా వేరే అడ్డదారులు తొక్కాలంటే నీలాంటి ముసలోడెందుకు నాకు? మగాళ్లే దొరకరా? నీతో కాన్సెన్సువల్ సెక్సా? ఏమనుకుంటున్నావు నువ్వు? నేను నీలాంటి అసలు? కోపంతో మాటలు రావట్లేదు. రొప్పుతున్నాను. అతన్ని విదిలించుకుంటుండగానే, ప్లీజ్ మహి, నా బాధ అర్థం చేసుకో. నా నడుం మీద చెయ్యి వేయబోయాడు. నడుం చూస్తే పిచ్చెక్కుతోందన్న అతని మాట చెవుల్లో వినబడుతోంది. నా చేతిలో ఉంది ఫ్లవర్ వాజా, లేక పళ్ళెమా, ప్లేటా, గొట్టమా? ఏమీ చూడలేదు. చాచి బలంగా చేతిని విసిరాను. దేనికో తగిలింది. వాడికా కాదా చూడలేదు. అక్కడ పడేసి గబగబా బయటకు పరిగెత్తాను. అరుపులాంటిదేమీ వినపడలేదు. బయటకు వస్తుండగానే వాకిట్లో ఎదురైన రితికని గుద్దినంత పనిచేశాను. మహి, ఏంటి? ఏమైందే? వింతగా నా వెనక రాబోయింది. ఇంట్లోకొచ్చి తలుపేశాను. ఏడుపు రావట్లేదు, కానీ చాలా అవమానంగా ఉంది. ఎలా చేయగలిగాడు అసలు? ఆఫీసులో ఆకలి చూపులు చూసేవాళ్ళుంటారు. వాళ్ళ చూపుల్లో డైరెక్ట్గానే వ్యక్తపరుస్తుంటారు. కానీ ఇది వేరు. తండ్రి లాంటి వాడినంటూ ఈ నీచత్వం. ఎంత ధైర్యం! ప్రపోజ్ చేయడంలో తప్పే ఉంది అట. కనపడిన ఆడదాని దగ్గరల్లా సెక్స్ కోరుకోవడం వీళ్ళ హక్కు అనుకుంటారా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఫీలింగ్స్ వీళ్ళకి? తల నిమిరితే వాత్సల్యం అనుకున్నాను, కానీ అందులో భావప్రాప్తి పొందాడని ఎలా ఊహిస్తాను? చీర కట్టుకుంటే లక్ష్మీదేవిలా ఉన్నావంటే నిజంగా అన్నాడనుకున్నాను, కానీ నడుం మడతల్ని పరిశీలిస్తాడనే ఆలోచన వస్తుందా? వయసుని అడ్డం పెట్టుకుని ఈ ముసలి వెధవలంతా వాత్సల్యం పేరుతో పై స్పర్శలతో ఎంతమంది ఆడవాళ్ళని కూతురా మనవరాలా అంటూ తాకకూడని చోట్ల తాకి సుఖాన్ని ఫీల్ అవుతున్నారు. ఆకలి చూపుల తాతలు రోజూ ఎక్కడో ఒకచోట బస్టాప్లోనో, ఆఫీస్ క్యాంటీన్లోనో, హయ్యర్ అఫీషియల్ స్థాయిలోనో తారసపడుతూనే ఉంటారు. కానీ ఇలా డైరెక్ట్గా చెయ్యి వేయాలని చూసినవాడు వీడే. అది బాబాయ్ అని పిలిపించుకుంటూ. భార్యలతో పాటు వీళ్ళు ముసలాళ్ళైపోయినా వీళ్లకు పడుచు ఆడవాళ్లు కావాలి పాపం. పెళ్ళాలు పనికిరారు. రితిక వస్తుందని, ఆయనకేం జరిగిందో చెప్తుందని, ఏం జరిగిందని అడుగుతుందని అనుకున్నాను. రాలేదు.
అంటే దెబ్బ గట్టిగా తగలలేదన్నమాట. దీనికి సంతోషించాలా, లేక దొంగ వెధవని సరిగ్గా కొట్టలేకపోయానని బాధపడాలా? అజయ్కి మాత్రం ఇదంతా చెప్పలేకపోయాను. నువ్వు తాకిన చోట వాడు నన్ను తాకాలని చూశాడు అనే మాట పెగల్లేదు నోట్లోంచి. తలుపు తీశాను. రితిక మౌనంగా చూస్తూ. భయం వేసింది ఒక్క క్షణం. ముసలాడికేమీ కాలేదు కదా? కణత మీద కానీ తగిలిందా? పోయాడా? ఒక్క క్షణంలో 1,00,000 సందేహాలు, భయం. పోతే లోపలికొచ్చి తలుపేసింది. చెంప మీద తగిలింది. కన్ను కిందిగా బాగా వాచింది. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంది. ఏం మాట్లాడాలో తెలియలేదు. వాడిని కాళ్ల మధ్య తన్నలేకపోయాననే డిసప్పాయింట్మెంట్ తప్ప కొట్టినందుకు కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు. రితిక, ఆయన చాలా చెత్తగా పెంటగా ప్రవర్తించాడు. ఇంకా వాడికి బహువచనం అక్కర్లేదు. రితిక మీద గౌరవంతో వాడు అనలేకపోయాను. రితిక నా దగ్గరకొచ్చి నా మొహంలోకి దీర్ఘంగా చూసి కెన్ ఐ హగ్ యూ అంది. జవాబు కోసం చూడకుండా నన్ను కౌగిలించుకుని, నాకు చేత కాలేదిది, నేను కొట్టలేకపోయాను అంది సన్నని వణుకుతున్న స్వరంతో. నిర్ఘాంతపోయాను. రితిక మీద ప్రేమ పొంగొచ్చింది. నా కూతురులాగానో నా చెల్లెల్లాగానో అనిపించింది. రితిక భుజం మీద చెయ్యేసి నొక్కాను. ఇంకా మౌనంగానే ఉంటావా? ఇప్పుడొచ్చింది ఏడుపు. నా మాట విన్నదో లేదో కానీ థ్యాంక్ యూ అని మాత్రం గొణిగింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.